పబ్లిక్ అంతా యమధర్మరాజుతోడు కొట్లాడిండు, పైకి పోయిండు. నా ప్రజలుండ్రు, నా ప్రజలను కాపాడాలి, నన్ను బతికి నేను బతకాలని చెప్పి దివి నిండి భూమికి దిగొచ్చిండు కేసీఆర్ ఊపిరితోటి. దివి నిండి భూమికి దిగొచ్చిండు, మన కొరకొచ్చిండు, ప్రజల కొరకొచ్చిండు కేసీఆర్. వచ్చే తెలంగాణ కొరకు సోనియమ్మ ఇచ్చింది, మేమిచ్చినాం. వాళ్ళు అయ్యదా? అది పార్టీ వాళ్ళు అయ్యదా? కాదు. తెలంగాణ బిడ్డలు పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణ వృధా కానియలే. రైతులను రాజులను చేసిండు. ఆడపిల్ల ఉడితే, ఆడపిల్ల కడుపుతోటి ఉంటే పెళ్ళంటే 1,16 రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు. ఆ పిల్లకు పెళ్ళి అయితే మేనమామ అయ్యిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు, గుడ్లు, పప్పు, అన్నం. 9 నెలలు అన్నం పెట్టిండు ఆ పిల్లకు. 9 నెలల తర్వాత పురుడు నొప్పులు వస్తే అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ వేపించి ఆడపిల్ల పుట్టిందంటే 13,000 కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూట్ కేసు ఇచ్చి తల్లికి పిల్లకు బట్టలు, పిల్లకు బేబీ సోపు, బేబీ ఆయిలు, బేబీ కాటిక, బేబీ పౌడరా, తల్లికి పిల్లకు బట్టలు పెట్టి మేనమామ లెక్క సూట్ కేసు ఇచ్చి పుట్టినింటికి తోలినట్టు తోలిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళకు శాతనవుతుందా ఇది? కేసీఆర్ కిట్ ఇచ్చిండా? లేదు. రైతు భరోసా ఇచ్చిండా? రైతు బంధు వేసిండా? 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా? ఊరియాలు, ఎరువు, కోరమండలి, ఊరియా, ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి. కేసీఆర్ ఉన్నట్టుండు రైతు ఇట్లా గల్లెగరేసుకొని బతికిండు. ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు రైతులు, ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు, ఆగమవుతున్నారు. మేము చెప్తామని బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చి లెటర్ రాసిచ్చి భద్రంగా పెట్టుకోరమ్మా, మేమా భద్రంగా పెట్టుకోరు అని సెంటు కొట్టించి మేము గెలవంగానే అన్ని అమలు చేస్తాం మీకు అన్నారు. ఇచ్చినావా మాకు తులమ్మ గారు? మా బిడ్డకి స్కూటీ ఇచ్చినావయ్యా? బట్టి విక్రమార్క ఇచ్చినవా? పోనీయలే. నా మొగడు దిక్కులాగా ఇప్పుడు 4,000 ఇచ్చినవా? మా అత్తకు 2,000 ఇచ్చినవా? 4,000 ఇచ్చినవా? నాకు 4,000 ఇచ్చినవా? తులం బంగారం ఇదేనా? నక్కిలీసు నీదేనా? మాటలు ఎందుకు మాట్లాడిర్రు? ఇవాళ మేమని ముంగడ పడుతున్నారు. అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ. మా అన్న కేసీఆర్ చెప్తే మేము చేసినాం. ఒకటే ప్రాజెక్టు పట్టుకొని ఇది గుంగిపోయింది. దాసిన మొగడా ఏరుండు అని చచ్చిపోయిన బర్రెకు బుడ్డెడు పాలిచ్చాని ఆ చచ్చిపోయిన బర్రెను పట్టుకొని ఏడుతాను. మా అన్న చేసిండు. మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు, సచివాలయం కట్టించిండు, అమరవీరుల తూపాన్ని కట్టిండు, అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్ కట్టిండు. దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు, దానికి ఎదురుగా అమరవీరుల తూపం. ఈ ముసలోళ్ళు తిరుపతి పోతురని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు. అప్పు కాదా? అది యాదాద్రి కట్టించిండు. అయ్యా నువ్వు మిట్టోళ్ళు రైన్ వేసినవా? పిచ్చి ముగ్గు బస్సు వేసినావు ఒకటి. నీ బస్సు పాడువాడా కొట్టుకుంటూరు. మిట్టోళ్ళు రైలు వేసిండు. మా కేసీఆర్ మిట్రోల్ రైను 5 నిమిషాల పరీక్ష ఉంటే ఆడపిల్లలు పోతురు. మిట్రోల్ రైను, గుళ్ళు, గోపురాలు, ప్రాజెక్టులు. మా సారు అమెరికా నుంచి 33 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత రామన్నది. 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సరీ కాలేజీలు తెచ్చిండు. మీరున్న నాడు 2 లేవు. మేము చేసినాం. మేము గెలుస్తాం జూబిలీడ్స్లా. ఏ మకాలు ఎందుకు గెలుస్తారు? ఏం చేసిర్రు? మీ పని చూపిర్రి. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము కించపడతాం. ఆయన మంచోడే కానీ నిలబడ్డ పిలిచిమెంట్ మంచిది కాదు. కాంగ్రెస్ మంచిది కాదు కాబట్టి నీకు అయ్యారు ఓట్లు. కారు అంటారు అంత జనం. కాబట్టి సునీతమ్మ గెలుస్తుంది. గులాబీ జెండా ఎగురుతుంది. మా గుండెల నిండా గులాబీ జెండా. సునీత గెలుస్తుంది ఖచ్చితంగా. ఇది కన్ఫర్మ్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై సునీతమ్మ.